వాగులన్నీ ఏమైపోయినాయి బ్రదర్? లోకంలో ఉన్న వాగులన్నీ బురద అయిపోయినాయి. ఎవరు చేశారు బురద? ఫరో. సిఎస్ఐ ఒక బురద గుంట, పెంతెకోస్తు ఒక బురద గుంట, బ్యాప్టిస్టు ఒక బురద గుంట, ఈ లోకంలో ఉన్న ప్రతి సంఘము ఒక బురద గుంట. కారణము దానిలో ఫరో ఓ కలయి తిరిగి అతని కాళ్ళతో దాని అంతా కూడా తొక్కేసి స్వచ్ఛమైన సంఘాలని వాడు ఏం చేశాడు? బురదమయం చేశాడు. ఇప్పుడు నువ్వు ఏ సంఘాల్లోకి వెళ్ళి నువ్వు కలయి తిరుగుతున్నావు అండి? ఏ సంఘాలు ఉన్నారు మీరు? ఆశ్రమంకి వెళ్ళావు సంఘానికి? దేంట్లోకి వెళ్తున్నావు అప్పుడు? బురద గుంట్లకి. సిఎస్ఐకి వెళ్తున్నావు నువ్వు? దేంట్లోకి వెళ్తున్నావు నువ్వు? బురద గుంట. పెంతెకోస్తు బ్రదర్, పెంతెకోస్తు పేరుకు పెంతెకోస్తు అండి. పెంతెకోస్తు దినమున వారు ఒక దేవుణ్ణి మానవుడిగా ప్రకటించారు అక్కడ. హల్లెలూయా. మరి నువ్వు పెంతెకోస్తు అనుభవం కలిగి ఉంటే నువ్వేం చేయాలి? ఈ కాలంలో మానవుడిగా దిగి వచ్చిన దేవుని గుర్తించాలి. మరి నువ్వు పెంతెకోస్తు సంఘం అయితే నువ్వు మరి మానవుడు దేవుడిగా ఉంటే నువ్వు గుర్తించావా?